హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోకోనట్ మిల్క్తో వెజిటేబుల్ పులావ్ అనేది ఎలా రెడీ చేసుకుందామో చూద్దామండి. మనం బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని హోల్ గరం మసాలాస్ వేసుకొని దాంతోపాటు జీడిపప్పు వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సో అది యాడ్ చేసుకుని తర్వాత మనం కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ, మిల్ మేకర్, పన్నీరు ఈ అన్ని ముక్కలన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవడానికి మనం కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఫ్రై అవుతుందండి. వన్స్ అది ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం మూత పెట్టుకొని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కొంచెం పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయిన తర్వాత మనం దానికోసం రెడీగా పెట్టుకున్న కొబ్బరి పాలు అనేది దాంట్లో యాడ్ చేసుకొని మనం లిడ్ పెట్టుకొని దాన్ని బాయిల్ అనేది రానివ్వాలండి. వన్స్ అది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం రెడీగా నానబెట్టుకున్న రైస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి దాంట్లో. వన్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కొంచెం ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే అది దగ్గర పడిన తర్వాత ఒక 5 మినిట్స్లో లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బంద్ చేసుకుంటే మనకి వెజిటేబుల్ పులావ్ విత్ కోకోనట్ మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి. దీనికి కాంబినేషన్ మనం వెజిటేబుల్ రైతా అనేది ప్రిపేర్ చేసామండి విత్ క్యారెట్ కీరా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక గిన్నెలో ఉప్పు జీలకర్ర పొడి కలుపుకొని మనం దానికి తగినంత పెరుగు వేసుకొని విష్ చేసుకోవాలండి. విష్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పెరుగు అనేది తరకలుగా లేకుండా లంప్స్గా ఫామ్ అవ్వకుండా క్లియర్గా ఉంటుంది. సో దీని కాంబినేషన్ అనేది బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను దాని ప్రకారంగా పోస్ట్ చేస్తాను.